కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న అన్నమయ్య డ్యాం ఫిల్టర్ బెడ్స్ నీటి శుద్ధి కేంద్రాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుతున్న తాగునీటి నాణ్యతను, పంపిణీ విధానాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. డ్యాం నుండి వచ్చే నీటిని క్లీన్ చేసిన తర్వాత పరీక్షించగా TDS 310గా నమోదైందని, ఇది ప్రజలు నేరుగా తాగడానికి అనువైన అత్యంత నాణ్యమైన నీరని ఆయన స్పష్టం చేశారు. పట్టణానికి ప్రస్తుతం అన్నమయ్య డ్యాం నుంచి నీరు అందుతోందని, ఇది రాజంపేట మున్సిపాలిటీ అవసరాలకు సరిపోతుందని చెప్పారు. అయితే గత పంచాయతీ కాలం నాటి పాత పైప్లైన్ వల్ల కొన్ని ప్రాంతాల్లో చివరి ఇళ్లకు నీరు సరిగా అందటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. మున్సిపాలిటీ ఇంజనీర్ల సహాయంతో ఈ సాంకేతిక సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రాజంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తాగునీటికి ప్రధాన వనరు అయినటువంటి అన్నమయ్య డ్యాం ఫిల్టర్ల నుంచి వచ్చేటటువంటి నీటి పథకాన్ని ఇవాళ సందర్శించడం జరిగింది. రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు ఇక్కడ ఏట్లో నుంచి మనం తీసుకుంటున్నాం, వాటిని ఏ విధంగా శుద్ధి చేస్తున్నాం, ఎలా ప్రాంత ప్రజలకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, వాటి యొక్క నాణ్యత ఏ విధంగా ఉందని పరిశీలించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏటి నుంచి ఎక్కడైతే కనుక మనము క్లీన్ చేయడానికి దాన్ని ప్రాసెస్ చేయడానికి వచ్చినటువంటి ట్యాంక్లో నీళ్ళు ఎలా వస్తున్నాయి, అవి ఎంతవరకు మనకు ఉపయోగంగా ఉన్నాయని చెప్పి టెస్ట్ చేయడం కూడా జరిగింది. నీళ్లు మనం క్లీన్ చేసిన తర్వాత ఏవైతే ఇక్కడి నుంచి పట్టణానికి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో దాని యొక్క TDS చూస్తే కనుక 310గా ఉంది. అంటే కనుక ఇది చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వాటర్ కావచ్చు. వీటిని డైరెక్ట్గా కూడా ప్రజలందరూ తాగొచ్చు. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ట్యాంకులకు నీళ్లు వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరే లోపు గత పంచాయతీ కాలంలో ఉన్నటువంటి పాత పైపులే ఉన్నాయి. ఆ పైపుల నాణ్యత బాగలేకపోవడం వల్ల ఏదైనా క్వాలిటీ ఉంటుందా అని చెప్పి త్వరలో వాటిని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైతే కనుక పైపుల నాణ్యత లేదో, పైపుల వలన డిస్ట్రిబ్యూషన్ పైపుల వలన చివరి ఇంటికి కూడా నీరు చేరడం లేదో, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులను కూడా కనుక్కొని వెంటనే మన మున్సిపాలిటీ మన ఇంజనీర్ల సహాయం తీసుకొని ప్రతి చివరి ఇంటికి కూడా నీరు చేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము. అలాగే ఇక్కడి నుంచి దాదాపు రోజుకి 7.5 లక్షల MLD వాటరు టౌన్కి వస్తూ ఉంది. ఒక అంచనా ప్రకారము మన రాజంపేట మున్సిపాలిటీకి 9 MLD అవసరం ఉంది. మిగతా 1.5 MLD ప్రస్తుతం అక్కడ నుంచి మనం తీసుకుంటూ ఉన్నాము. ఈ రెండు కలిపితే కనుక కావలసినటువంటి నీరైతే కనుక రాజంపేటకు వస్తూ ఉంది. అక్కడ ప్రాపర్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ పైప్స్ల వలన ఎక్కడైనా కానీ ఇంకా అందకపోతే కనుక దానికి కూడా తగిన చర్యలు తీసుకొని కనీసం నామ్స్ ప్రకారము ప్రతి ఇంటికి చేరవలసినటువంటి నీరును కనీసం ప్రతి ఇంటికి కూడా 2 నుంచి 3 గంటల వరకు నీళ్లు రాజంపేట పట్టణ ప్రజలకు ఇవ్వాలన్నటువంటి సంకల్పం తీసుకున్నాం. త్వరలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేదానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.